2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. ఇప్పుడు మామూలుగా ఇంజనీరింగ్ చేసిన వాళ్ళు కూడా ఇందాక మనం మాట్లాడుకున్నాం, మెకానికల్ సివిల్ చేసిన వాళ్ళు ఐటీలోకి మూవ్ అవ్వాలంటే వాట్ ఈస్ ద బెస్ట్ వే? సో దీనికి ఇక్కడ రూల్ అనే కాన్సెప్ట్ క్రియేట్ చేసాం. ఓకే, RULE. ఎందుకు అంటే మనం చిన్నప్పటి నుంచి ఏది చేస్తున్నా ప్రతిదానికి ఒక రూల్ ఉంది. ఏంటి, ఫర్ సపోజ్ స్కూల్కి వెళ్ళాలి అనుకోండి, యూనిఫామ్ వేసుకోవటం ఒక రూల్. ఓకే, కాలేజ్కి వెళ్ళాలి అన్నప్పుడు ఐడి కార్డ్స్, ఎగ్జామ్స్ పాస్ అవ్వటం, ఇట్లా అన్ని ప్రతిదానికి ఒక రూల్. ఈవెన్ ఇప్పుడు ఈ మైక్ మనం మాట్లాడుతుంది అవ్వాలి అంటే దీని కనెక్టివిటీ వైర్ ఉండటం కూడా ఒక రూల్. సో అట్లాగే ప్రతి స్టూడెంట్ ఆర్ వర్కింగ్ ప్రొఫెషనల్ ఎవరైనా సరే ఆ రూల్ అన్నది ఫాలో అయితే కనుక వాళ్ళ లైఫ్లో బెటర్గా వెళ్తారు. ఫస్ట్ రూల్ RULEలో ఆర్ అంటే రీలర్నింగ్. సో అప్పటి వరకు వాళ్ళ నేర్చుకుంది, నాన్ ఐటీ వాళ్ళు ఐటీ సైడ్కి రావాలి అంటే కనుక వాళ్ళు నేర్చుకుంది వదిలేసి కొత్తగా ఇప్పుడు మార్కెట్లో ఏముంది అన్నది చూసి దాని రిలేటెడ్ సబ్జెక్ట్ అంతా నేర్చుకుంటూ ఉండాలి. ఓకే, రీలర్నింగ్ అవుతూ ఉండాలి. నెక్స్ట్ అప్డేట్. సో మార్కెట్లో ఉన్నది అప్డేట్ చేసుకోవాలి అంటున్నాం, కానీ మార్కెట్లో చాలా థింగ్స్ ఉన్నాయి. డేటా సైన్స్ అంటున్నారు, IoT అంటున్నారు, ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటున్నారు. అట్లాగా చూసిన ప్రతిదీ నేర్చుకోవాలి అనుకోకూడదు. దాని మీద కొంత రీసెర్చ్ చేసి రీసెర్చ్ చేసినప్పుడు మీకు ఏదో ఒక కాన్సెప్ట్ నచ్చుతుంది. ఆ నచ్చిన దాని మీద ఇంకొంచెం ఇన్డెప్త్ రీసెర్చ్ చేసి దాన్ని మీరు ఫిక్స్ చేసుకోండి ఏది నేర్చుకోవాలి అన్నది. అవును, అలాగా చూసిన ప్రతి నేర్చుకుంటే చివరికి ఏది నేర్చుకోకుండా అవుతారు అన్నమాట. కరెక్ట్, అవును. సో అది RU. నెక్స్ట్ L, అక్కడ ఫస్ట్ రీలర్నింగ్ నేర్చుకుంటున్నారు, అప్డేట్ చేస్తున్నారు. తర్వాత మీకు లెవరేజ్ ఆఫ్ నెట్వర్క్. సో మీరు నేర్చుకున్న దాన్ని ఎవరో ఒకరికి ఎక్స్ప్రెస్ చేయాలి, చూపిస్తేనే మీకు ఆపర్చునిటీస్ వస్తాయి. అది ఎలా చేయగలరు అంటే గిట్హబ్ అండ్ లింక్డ్ఇన్. సో గిట్హబ్లో మీరు నేర్చుకొని మీరు బిల్డ్ చేసిన కోడ్ మొత్తాన్ని పుష్ చేయండి. ఈ లింక్స్ తీసుకెళ్ళి లింక్డ్ఇన్లో పోస్ట్ చేయండి. అవును, అండ్ ఎవ్రీడే మీరు నేర్చుకున్న కాంటెంట్ మీద ఒక 3 to 4 లైన్స్ లింక్డ్ఇన్లో ఒక పోస్ట్ రాయండి. ఇలా ఉన్నప్పుడు మీ ప్రొఫైల్ ఎప్పుడు యాక్టివ్గా కనిపిస్తూ ఉంటుంది. అవును, మీ నెట్వర్క్లో. అంటే ప్రొఫెషనల్ జీల్ ఎంత ఉందో అర్థం అవుతుంది కూడా చూసే వాళ్ళకి. అలాగే ఈ వచ్చేసి ఎక్స్ప్రెస్ కాన్ఫిడెన్స్. సో మీరు ఆల్రెడీ నేర్చుకున్నారు, నెట్వర్క్ బిల్డ్ చేశారు, వాళ్ళకి షోకేస్ చేస్తున్నారు. ఇప్పుడు ఎక్స్ప్రెస్ చేయాలి అన్నప్పుడు జనరల్గా ఇంటర్వ్యూస్లో ఏం అడుగుతారు, మీరు ఏ ప్రాజెక్ట్స్ మీద చేశారు ఏంటి అని అడుగుతారు. అడిగినప్పుడు ఈ లింక్స్ ఏవైతే ఉన్నాయో గిట్హబ్ లింక్స్, సో ఇవి చూసినప్పుడు మీరు ఏ ఫుల్ స్టాక్ వాటి మీద వర్క్ చేశారన్నది తెలుస్తుంది. మీరే బిల్డ్ చేశారు కాబట్టి మీరు చాలా కాన్ఫిడెంట్గా వాటన్నిటికి ఆన్సర్ చేయగలుగుతారు. అప్పుడు మీకు జాబ్ క్రాక్ చేయటం ఈజీ అవుతుంది, ఇంటర్వ్యూ క్రాక్ చేయటం. అవును, కాబట్టి రూల్ తోటి మనం ఉన్నవాళ్ళు అంటే ఒక లైన్లో ఉన్నవాళ్ళు, ఇంజనీరింగ్లోనే ఫర్ ఎగ్జాంపుల్ మెకానికల్ సివిల్ ఇతర బ్రాంచెస్లో ఉన్నవాళ్ళు కావాలంటే వేరే బ్రాంచ్కి అంటే ఐటీ బ్రాంచ్కి జంప్ అవ్వచ్చు. బికాజ్ ఐటీలో ఆపర్చునిటీస్ ఎండ్లెస్గా ఎక్స్పాండ్ అవుతున్నాయి. అయితే వాళ్ళకున్న అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు లేటెస్ట్ కోర్సెస్ని డైరెక్ట్గా పికప్ చేయొచ్చు. కొంత ఫౌండేషన్ ఉందని అనుకుంటే మనం వాళ్ళకి, అంటే ఐటీ ఫౌండేషన్ ఉంటుంది వాళ్ళకి ఆటోమేటిక్గా అనుకుంటే. బాగుందండి చాలా. ఐ థింక్ బట్ ఫ్రాంక్లీ డబ్బులన్నీ ఎక్కడున్నాయండి ఇప్పుడు? సాఫ్ట్వేర్ ఏలోనే ఉన్నాయి కదా. ఎందుకంటే ఇప్పుడు అంటే కంపెనీలన్నీ లే ఆఫ్ చేస్తున్నాయి, అసలు ఐటీలో ఫ్యూచర్ లేదు అని చెప్పి వస్తున్న వార్తలకు మీరు కూడా కంగారు పడి ఉంటారు. అంటే కాదు మేడం, ఎవ్రీ 10 years 12 yearsకి ఈ కరెక్షన్ అన్నది జరుగుతూనే ఉంటుంది. అదే ఇప్పుడు ఏంటంటే రష్యన్తో పాటు ఒకేసారి AI కూడా వచ్చింది. కానీ ఇవాళ లే ఆఫ్స్ జరిగినా సరే, ఇప్పుడు ఎన్ని లే ఆఫ్స్ జరిగినా దానికి 3 times జాబ్స్ క్రియేట్ అవుతాయి, న్యూ జాబ్స్ క్రియేట్ అవుతాయి AI వల్ల. సో అందుకని మనం రెడీగా ఉండాలి. అవును, వచ్చిన టెక్నాలజీని ఏది స్టేబుల్ అవుతుంది అంటే అందరూ ఏఏ అంటున్నారు మేడం. ఇక్కడ ఒక పాయింట్ చెప్తాను అందరికి యూజ్ అయ్యేట్లు. ఏఐలో మల్టిపుల్ వర్టికల్స్ ఉన్నాయి. అందరు ఎంతసేపుకి ChatGPT ప్రాంప్ట్స్ రాసి దాని నుంచి వచ్చేది ఇదే చూస్తున్నారు. అట్లా కాదు, ఏ వర్క్ అయ్యేదే డేటా మీద. అవును, సో డేటా రిలేటెడ్ ప్రాపర్గా నేర్చుకుంటే నెక్స్ట్ 25-30 years అసలు ఇంకా వాళ్ళకి డౌట్ ఉండదు. అండ్ ఆఫ్ కోర్స్ వాళ్ళు అనుకుంటే వాళ్ళు ఇక్కడ MNCs లో ఎక్కడైనా జాయిన్ అయిపోతే ఆటోమేటిక్గా వాళ్ళ మార్గం సుగమం వెళ్ళొచ్చు ఆబ్వియస్లీ. రైట్. సో కోడ్ జ్ఞాన్ తరఫున వాళ్ళ ఫ్రెష్గా గ్రాడ్యుయేట్ అవుతున్న వాళ్ళకి, అలాగే ఐటీ వైపు ఇంక్లినేషన్ ఉంది కానీ ఏం చేయాలో తెలియని వాళ్ళకి ఏం చెప్తారండి? వాళ్ళ కొంత రీసెర్చ్ చేయమంటాను మేడం.
రీసెర్చ్ చేసి వాళ్ళు కంప్లీట్గా ఐటీ సైడే రావాలి, మేము 100% ఎఫర్ట్ పెట్టగలము అంటే వితౌట్ ఎనీ ఫర్దర్ డౌట్ కోడ్నాన్ని బ్లైండ్గా ట్రస్ట్ చేయమంటారు. ఏ కోర్స్ అయినా, ఏ డిగ్రీ అయినా పర్లేదు, ఎనీ డిగ్రీ.